మన సంస్కృతి సంప్రదాయాలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థను తలపింపచేసే బొమ్మల కొలువు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. చెంచుపేటలోని అమరావతి ఫ్లాట్స్ లో దివి సోమయ్య శాస్త్రి స్వగృహంలో జరిగిన బొమ్మల కొలువు పండుగను తలపింపచేసింది. స్థానిక చెంచుపేటలోని అమరావతి ఫ్లాట్స్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బొమ్మల కొలువు పండుగ అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామీణ ప్రాంత జీవనం, బస్తీ వాతావరణం, సాంప్రదాయాలు ఉట్టిపడే జనజీవన దృశ్యం కనిపించే విధంగా బొమ్మల కొలువును తీర్చిదిద్దారు. ఈ బొమ్మలు కొలువుతో స్నేహబంధాన్ని అలాగే బంధుత్వాన్ని పెంపొందించుకుంటూ వసుదైక కుటుంబంగా కలిసిపోయేదే బొమ్మల కొలువు పండుగ. దివి సోమయ్య శాస్త్రి స్వగృహంలో జరిగిన బొమ్మల కొలువు పండుగకు చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వారి వరకు పాల్గొని బొమ్మల కొలువు పండుగ మధుర స్మృతిని తమ హక్కున చేర్చుకున్నారు. ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమంలో దైతారోహిణి, పూర్ణానంద శ్రీవాత్సవ్, శ్రీరామ్ కౌస్తవ్, కొలసాని రామ్చంద్, ఓంకార్ ప్రసాద్, వాసు, సూర్యప్రకాష్, రాజేంద్ర ప్రసాద్, పుష్పకుమారి, అరుణ, అనురాధ, సీతా మహాలక్ష్మి, ఎడవల్లి అనురాధ, గోపాల్, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి అంటే మనకి అందరికీ కూడా చాలా పెద్ద పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ చక్కగా చేసుకుంటాం. అయితే భోగిలో భోగభాగ్యాలు ఇస్తారని మనకి ఆ పంట చేతికొచ్చి ఇంటికి ఆనందంగా ఉండడానికని చాలా చక్కగా జరుపుకుంటాం. ఇంతేకాకుండా బొమ్మల కొలువు అని సాంప్రదాయబద్ధకంగా మనం పెట్టుకుంటూ అందరినీ పిలుచుకొని పేరంటానికి మన సహజీవనం చేస్తూ సహంగా చక్కగా సమానంగా అందరం ఉండాలి అని వాళ్ళందరితోనూ చక్కగా మిళితం అవ్వాలని చెప్పి ఆ ఉద్దేశంతో మనమందరం కూడా ఉంటూ ఉంటాం. ఉమ్మడి కుటుంబం అనేది తరిగిపోతుంది. అలా కాకుండా ఉమ్మడి కుటుంబం చాలా చక్కగా ఇలాంటి విషయాల వలన కూడా మనం నలుగురం కలిసి చాలా చక్కగా ఆనందంగా మిళితమవుతూ ఉంటాం. అలా అవటం వల్ల మనలో ఉన్నటువంటి స్నేహం పెంపొందుతూ ఉంటుంది. అలాగే మన బంధుత్వం పెంపొందుతూ ఉంటుంది. మనలో అలాంటివన్నీ వృద్ధి చెందితే మన పిల్లలు దాని నుంచి అడుగుజాడల్లో ముందుకి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటివన్నీ సంప్రదాయబద్ధకంగా చేస్తూ ఉంటే మనతో పాటు మన చూసి మన పిల్లలు కూడా నేర్చుకొని వారిని కూడా ఆచరిస్తారు అని. హరే కృష్ణ. హ్యాపీ సంక్రాంతి, మకర సంక్రాంతి. అందరికీ సంక్రాంతి శుభదినాన అందరికీ శుభాకాంక్షలు. అందరూ ఆనందంగా ఈ మకర సంక్రాంతిని చేసుకుంటున్నాము. దానిలో భాగంగా ఈరోజు బొమ్మల కొలువు, రోహిణి గారి ఇంట్లో బొమ్మల కొలువు చేస్తున్నారు. చాలా చాలా బాగుంది. ఎలా అంటే భగవంతుడు మనకి దశావతారాల రూపంలో, ఇక్కడ వామన అవతారం రూపంలో అన్నీ మనకి పొలంలో లాగా, రైతు బజారు లాగా, మనకి ట్రైన్, బస్ స్టాండ్, మనకి ఆ మార్కెట్, అక్కడ వాళ్ళు చేసినందుకు వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళకున్న ఐడియాని వాళ్ళు బొమ్మల రూపంలో చూపించిన నిజంగా అది చాలా హ్యాట్స్ ఆఫ్. అది అందరం మనం చేయలేము. చాలా చక్కగా చేశారు. చాలా అందంగా ఉంది. కళ్ళకు కట్టినట్టు అంటే న్యాచురల్గా ఉంది. అవి బొమ్మల్లాగా లేవన్నమాట. అక్కడ వాతావరణం ఎలా ఉందంటే నిజంగా భగవంతుడు అక్కడ ఉన్నాడు. వాళ్ళందరూ అలాగా ఆ సీనరీ అంతా ఎలా ఉందంటే నిజంగా జీవకళతో ఉంది. చాలా చాలా బాగుంది. రోహిణి గారికి, సార్ గారికి చాలా చాలా థ్యాంక్స్. మేము చేసుకోలేంది, మేము చూడలేంది వీళ్ళ ఇంట్లో చాలా చక్కగా చాలా అందంగా చేశారు. చాలా చక్కగా చేశారు. హరే కృష్ణ. ఈ రోజుల్లో పిల్లలకి సంక్రాంతి అంటే అవగాహన లేదు. పిల్లలందరికీ అవగాహన కల్పించేలాగా కళ చేశారు.